సేవకుల దినోత్సవం. నిజంగా నేను సేవలోనికి నేను బలపరచబడ్డాను అంటే నేను మొదటిగా రక్త పొంది దైవజనులు దేవదాస్ అయ్య గారు హనుమాన్ జంక్షన్ అయ్యగారు నాకు ఆత్మీయ తండ్రిగా నాకు బాప్తిస్మం ఇచ్చి రక్షణ మార్గంలో నడిపించి కొన్ని దినాలు వారి పరిచర్యలో నిలబడడానికి దేవుడు కృప చూపించారు. మరొక్కసారి నా ఆత్మీయ తండ్రి దైవజనుల దేవదాస్ అయ్య గారికి ఈ సేవకుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అట్లాగే నాకు కొందరు ఆత్మీయ నాయకులు ఉన్నారు. ఆత్మీయ తండ్రి వేరు, ఆత్మీయ నాయకత్వంలో సేవలో ఎలా సాగాలి, భక్తి జీవితంలో ఎలా ఎదగాలని కొన్ని మాటలు నేర్పిస్తూ నేను సేవలోనికి రావడానికి మూల కారణమైన ప్రకాష్ అయ్య గారికి నేను సేవకుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అలాగే నా పరిచర్యలో, నా జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో కూడా నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ నాకంటూ ఒక గౌరవాన్ని ఏర్పరిచిన దైవజనులు యెహోషువ అన్నయ్యకి మరొకసారి నేను సేవకుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అట్లాగే ఎన్నయ్య అన్నయ్య గారు, నేను ఇక్కడ వాక్యం చెప్పడం కాదు, ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో వాక్యం చెప్పడానికి 2015 సంవత్సరంలో అన్న పరిచయం అయ్యారు. నాకు ఎందుకు దేవుడు పరిచయం చేశారో ఈరోజు అర్థమవుతుంది. ఎన్నో మాటల ద్వారా నా కుటుంబంలో సమస్యలు ఉన్న వేళ కుటుంబాన్ని గురించి ప్రార్థిస్తూ, నా సేవ కోసం ప్రార్థిస్తూ, రానున్న దినాలలో దేవుద్యోగం ఇదే సేవ కాకుండా దేవుని సేవలో కొనసాగుతూ అనేకమైన అనాథ పిల్లలను ఆదరించాలని, చదువు లేని వారికి చదువు ఇవ్వాలని, చక్కని వృద్ధాశ్రయం ఏర్పాటు చేయాలని నా మదిలో ఒక భారం ఉంచిన దైవజనులు ఎన్నెన్నకి సేవకుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. ఈ నలుగురు నా జీవితం, నా సేవ జీవితంలో నన్ను ఎంతగానో ముందుకు నడిపించారు. ఇంకా అనేక మంది దైవజనులు ఉన్నారు. వారందరికీ కూడా సేవకుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నారు. సేవకులకు ఉన్న గౌరవం సేవకురాలకు ఉండదు, కానీ సేవకుడు సేవ చేయగలుగుతున్నాడంటే దానికి మూల కారణం సేవకురాలు. అలాగే అనేక మంది సేవకురాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా దైవజనుడిగా ఈ షారోను ప్రార్థనా మందిరం ద్వారా మీ అందరికీ సేవకుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.